యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మొదటి వీడియో పెడుతున్నానండి. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం షూటింగ్ బిజీ వల్ల చేయలేకపోయాను. చాలా మంది బయటికి పోతుంటే మీరు వీడియో చేయడం లేదు, ఇంతకుముందు మీ వీడియో చాలా బాగుండే అని అనేవారు. రియల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను చాలా రోజుల తర్వాత ఈ చేసే వీడియో నేను పుట్టి పెరిగినటువంటి నెల్లూరు జిల్లా కావలిలో ఈరోజు ఒక జాతర మా కావలి ఎమ్మెల్యే గౌరవనీయులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ని నేను మొత్తం కవర్ చేయబోతున్నాను. ఆ ఈవెంట్ కూడా ఎమ్మెల్యే గారు నాకే అప్పచెప్పారు. నేను ఎంతమంది సెలబ్రిటీని తీసుకొచ్చాను, ఎంతమంది మా ఊర్లో ఈరోజు పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా నా షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపించబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ద్వారా కాకపోయినా కూడా నన్ను షార్ట్స్ ద్వారా కానీ అలాగే రీల్స్ ద్వారా ఆదరిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదరాభిమానం కావాలి. ఇంకా నుంచి కంటిన్యూగా కూడా నేను యూట్యూబ్లో నా వీడియోస్ పెడుతూ ఉంటాను. నా కుకింగ్స్ కానీ నా షూటింగ్స్ కానీ ఏమైనా సరిగ్గా నేను మీకు దగ్గర పోతున్నాను. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఈ వీడియో ముందు నుంచి చివరి దాకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మా విలేజ్, అక్కడ జరిగే ఈరోజు ఈవెంట్, సెలబ్రిటీస్ అందరి చేత కూడా మీతో మాట్లాడించబోతున్నాను. సో ఎందుకంటే ఆలస్యం, మరి స్టార్ట్ అవుదామా? కావలిలో ఇది లేక్ వ్యూ అండి. లేక్ వ్యూ అని ఒక హోటలు, చాలా పెద్ద హోటల్. ఎవరు వచ్చినా కూడా ఇక్కడే ఉంటారనమాట. సో మాకు కావల్లో ఈ హోటల్ మాకు చేశారు. ఇక్కడ అందరూ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇక్కడ ఇదే హోటల్లోనే ఉంటారు. ఎవరైనా కావాల్సి వస్తే ఈ హోటల్ని ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫుడ్తో సహా. అందరికీ హాయ్ అండి. మన షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ అయింది. శాంతికి ఆల్ ద బెస్ట్. యాక్చువల్గా ఈరోజు మేము శాంతి వాళ్ళ ఊరే ఒక ఈవెంట్ పర్పస్ రావడం జరిగింది. నేను, భాస్కర్, దొరబాబు, నరేష్, మన నూకరాజు గారు, శాంతి స్వరూపులు అందరం వచ్చాం. ఈరోజు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఇంత ఘనంగా జరుగుతుంది అనమాట. ఈ కొండపెట్టకుంట గ్రామంలో జరిగే ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే శాంతి ఛానల్ మళ్ళీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదిగోండి మా సత్య మాస్టరు అందరి చేత ప్రాక్టీస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈవెంట్ సక్సెస్ చేయడం కోసం సత్య మాస్టర్ పాపం ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. అందరి మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కరు పాపం టిఫిన్ చేయకుండా, లంచ్ కూడా సరిగా చేయకుండా అందరు కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. అంతే, ఒక్కొక్కరికి అంత హార్డ్ వర్క్ చేపిస్తున్నారు. సో థ్యాంక్స్ టు సత్య మాస్టర్. సో మాకు ఈవెంట్ కి మాకు ఫుడ్ అండి, అంటే వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అనమాట. సో అంతా బఫే సిస్టము ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది అనమాట. మా అంతా డాన్సర్లు వీళ్ళందరూ నన్ను బాగా సైట్ కొడుతున్నారు. ఎమ్మెల్యే గారి తరపు నుంచి మా రాజ్ కుమార్ సార్ గాని, శ్రీధర్ రెడ్డి గారు గాని మంచి ఫుడ్ అరేంజ్ చేశారండి. ఇదిగోండి మాకు ఎక్కడ కూడా ఎవరు వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, ఇవన్నీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా మంచిగా ఫుడ్ పెట్టారు. చూశారు కదా, ఈ వీడియోలో కాకపోయినా షార్ట్స్ ద్వారా దగ్గర అవుతుంది మీకు. ఇంకెప్పటి నుంచి అన్ని కూడా వస్తూ ఉంటాయి. తను గొంగళపురికి సీతాకోకలా ఎలా మారింది అనేది మనం పుస్తకాల్లో చదివాము. శాంతి కుమార్ శాంతి స్వరూపులా ఎలా మారింది అనే వీడియోలు కూడా అతి త్వరలో ఢిల్లీ, ముంబై ఈ వీడియోలన్నీ కూడా నాకు అర్థం కాలేదు సార్ ఈ ఛానల్లో. ఏంటంటే ఇదిగో ప్రస్తుతానికి అయితే ఇదిగో నూకరాజు వచ్చేసినాడు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా మేము పరిచయం చేస్తాను. సో మంచి మంచి సెలబ్రిటీలు అయితే ఉన్నారు ఈ ఈవెంట్ లో. అంటే మీకు నచ్చిన వాళ్ళు, మిమ్మల్ని నవ్వించే వాళ్ళు, మీ అందరికి ఇష్టమైన వాళ్ళు. సో వాళ్ళందరినీ చూడాలంటే వీడియో మిస్ కాకుండా చూడండి. హాయ్ అండి. ఈ రోజు నేను కావల్లో స్టే చేస్తున్నాను. ఎందుకంటే కొండపెట్టగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా నేను, హైప్రాది గారు, బుల్లెట్ భాస్కర్, నాటి నరేష్, శాంతి స్వరూప్, ఇంకా చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్, డీ డాన్సర్లు, అలాగే ఇంకా మన సత్య మాస్టర్ డాన్స్ టీము, ఇలాగే అందరం కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాం. ఈ రోజు ఈ వీడియో చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే మా శాంతి స్వరూప్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఈ రోజు జరిగే తిరునాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది. ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు శాంతి స్వరూప్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ దొరబాబు జబర్దస్త్ షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా చేసుకోలేని ఉంటే అలాగే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. మళ్ళీ మా షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయింది. ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వీడియోస్ రావట్లేదని వదిలేసి ఉంటారు కానీ మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంది.
వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందులాగే మా శాంతికి మళ్ళీ వ్యూస్ చాలా ఇవ్వాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ కామెంట్ చేసుకోండి. అండ్ ఇవాళ మన నెల్లూరు జిల్లా కొండ్రపేట గ్రామానికి వచ్చాము ఈవెంట్ పర్పస్ మీద మా శాంతిదే. ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే కనుక షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. హాయ్ అండి, నేను మీ బుల్లెట్ భాస్కర్. మా షైనింగ్ శాంతి తెలుసు కదా మీకు. షైనింగ్ శాంతి ఇప్పుడు ఒక మెగా ఈవెంట్ చేయబోతుంది మన నెల్లూరు బిట్రగుంటలో 15వ తారీఖుని. సో ఆ ఈవెంట్ మేము అందరూ రెడీ అయిపోయాం. సో ఈవెంట్ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మర్చిపోకుండా మా షైనింగ్ శాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ముఖ్యంగా మాకు చాలా ఇష్టమైనటువంటి ఆప్తులు, శ్రేయోభిలాషులు, నిజంగా చాలా గొప్ప వ్యక్తి మన కావలి ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డి గారు ఈ ఆధ్వర్యంలో ఈవెంట్ జరగబోతుంది. నిజంగా కళాకారులకి ప్రజలకి ఎన్నో సేవలు అందించేటువంటి గొప్ప వ్యక్తి మా కావలి కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పర్సనల్ బైక్ సింగర్ రమణానే. ప్రెసెంట్ అయితే కావలిలో ఉన్నాము. సో కావలి ఎమ్మెల్యే గారు అయినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోయే ఒక మంచి కార్యక్రమానికి నేను వచ్చాను. సో అదేవిధంగా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా సైనిక్ శాంతి అనే యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతాయి. సో ఈ ప్రాంతానికి మమ్మల్ని పరిచయం చేసినటువంటి మీ అందరికీ తెలిసే ఉంటుంది జబర్దస్త్ శాంతి గారు. వాళ్ళ సొంత ఊరికి సో మమ్మల్ని స్పెషల్గా పిలిపించుకున్నారు. సో ఆవిడకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకెందుకు కానీ సార్ స్టేజ్ దగ్గరకు వచ్చేస్తే రచ్చ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హలో, సో చూశారు కదా నేను ఈవెంట్కి రెడీ అవుతున్నాను. మా వెంకట అన్న హైదరాబాద్ నుంచి హెయిర్ స్టైల్కి, అంటే నాకే కాదు చాలా మందికి వచ్చారు, కాకపోతే నేను కూడా వాడేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. మా ఊర్లో మొదటిసారిగా ఇంత పెద్ద ఈవెంట్ నేను చేయడము, నా మీద ఒక నమ్మకంతో మా ఎమ్మెల్యే గారు నాకు అప్పచెప్పారు. నా మీద అభిమానంతో మా కళాకారులు అందరూ వచ్చారు. పేమెంట్ విషయం పక్కన పెడితే వాళ్ళ డేట్లు ఉన్నా కూడా వేరే డేట్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుని నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ టీమ్కి. ఇంకా ఇప్పుడు ఎవరెవరు రెడీ అయ్యారు, ఇంకెవరెవరు స్టేజ్ మీదకి ఎవరెవరు ఏ పర్ఫార్మెన్స్ చేస్తారు అన్నీ కూడా నా షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపించబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే రెడీ అయిపోతున్నాను. నేను రెడీ అయిన తర్వాత మీకు ఫుల్ వీడియో చూపిస్తాను, ఎలా ఉన్నానో చెప్పండి. నూకరాజు అందంగా రెడీ అవుతున్నాడు. ఎంత రెడీ అయినా కూడా అలానే ఉంటావు. సో నువ్వు కూడా నా సర్మ సౌందర్యాన్ని బాబాయ్ యాడిచ్చేస్తున్నాడు. రమణ ఇచ్చాడు. రమణ గారు వాడేది అదే, ఇద్దరు ఒకేలా ఉంటారులే. సర్లే, ఎప్పుడో చిన్నప్పుడు 10 రూపాయల ప్యాకెట్లు కొనుక్కుని సీక్రెట్ గా దాచుకుని పెట్టుకుని 5 రూపాయల ప్యాకెట్లు నేనన్నా నైట్ పెట్టుకుని పొద్దున్న చూసుకునే వాళ్ళు తెలగా అయిపోయలేదు. చిన్నగా ఎత్తావులే కూడా మనకి ఎంత రాసినా అలానే ఉంటావు. కానీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూసారా ఫ్రెండ్స్ ఎలా అవమానిస్తుందో? నల్లగొండి వాళ్ళు తప్ప అబ్బా. చూసారా శాంతి, ఏంటి శాంతి ఎలా అవమానిస్తావు? సరే సరే, ఎక్కడికి వచ్చావు? ఈవెంట్. ఎక్కడికి వచ్చావు? ఈవెంట్కి వచ్చావు. కావాలి. సో ఫ్రెండ్స్, కావాలి మన షైనింగ్ శాంతి ఊరు పాపం పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈరోజు అన్యాయం చేస్తుంది. సో చూసారు కదా ఆల్రెడీ వీడియోలో ఆది అన్న, భాస్కర్ అన్న, నరేష్, మేము అందరం కూడా. సో మేము రూమ్ లోనే ఎంత పని చేస్తే అసలు స్టేజ్ మీద ఎంత పని చేస్తాం అనేది వి విల్ సీ. సో ఇంకా అందరం ఇంకా మేకప్ లో ఇంకా రెడీ అయిపోవడానికి ఎవరికి వాళ్ళు రెడీ అవుతున్నారు. సో ఈరోజు కావల్లో ఒక కొండపెట్టుగుడి దగ్గర జాతర చేయబోతున్నాం. మేఘనా గారు యాంకర్ దానికి అదరగొట్టబోతున్నారు. మా ఊర్లో చేయబోతున్నారు. చూసారా డ్రెస్ ఎంత అందంగా రెడీ అయ్యారో. కావలి కలొచ్చింది స్టేజ్ మీద కూడా చూపిస్తాం మా పర్ఫార్మెన్స్ చేశారు, చూద్దాం. చూసారు కదా స్టేజ్ ఎక్కేసాము. అందరు కూడా చక్కగా అలంకరించుకొని మంచిగా మేకప్లు కొట్టుకొని చక్కగా అందరు స్టేజ్ కలకలకలాడిపోతుంది. ఇటు చూస్తే ఫుల్ క్రౌడ్ అండి. ఎప్పుడు కూడా చూడలేదు ఇంత క్రౌడ్ మా ఊర్లో. బ్రహ్మాండంగా అంత క్రౌడ్ వచ్చింది. సో ఆ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. ఈవెంట్ లో ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు, డాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళు. సో నేను కూడా చేసేయాలనుకోండి. సో రియల్ గా ఇంత గ్రౌండ్ వర్క్ చేసిన సత్య మాస్టర్కి, మాకి ఈవెంట్ ఇచ్చినటువంటి మా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి మా టీం తరపు నుంచి. సో ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో చాలా రోజుల తర్వాత మా ఊరి జాతర పెట్టినందుకు, ఈ రోజు మా సెలబ్రిటీస్ అందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదరిస్తున్న నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.